టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నా సౌమ్యరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున ఆ తర్వాత మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తున్నాడు. త్వరలోనే నాగార్జున సంక్రాంతి బుల్లోడుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తనకు నా సౌమ్యరంగ లాంటి హిట్టు సినిమాను ఇచ్చిన విజయ్ బిన్నికే మరొకసారి ఛాన్స్ ఇచ్చారట. నాగార్జున విజయ్ బిన్ని కాంబినేషన్ లో రెండవ మూవీగా సంక్రాంతి బుల్లోడు సినిమా రాబోతుందని ఫిలిం నగర్ సమాచారం. ఇటీవల విజయ్ బిని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే కథను నాగార్జున గారికి చెప్పారట. ఈ లైన్ నాగార్జునకు నచ్చడంతో పూర్తి కథను రెడీ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దర్శకుడు మొదలు పెట్టారట. ఇక నాగార్జున కుబేర సినిమాతో పాటు కూలీ సినిమాలో నటిస్తున్నాడు. అవి రెండు డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతాయి. ఇక నాగ్ చేస్తున్న బిగ్ బాస్ కూడా డిసెంబర్ కి కంప్లీట్ అవుతుంది. దాంతో ఫ్రీ అయిపోయిన నాగార్జున గారు సంక్రాంతి బుల్లోడు సినిమా మీద పూర్తిగా ఫోకస్ పెడతారని సమాచారం. అన్ని కుదిరితే జనవరిలో ఈ సినిమాను స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్ర కథ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది. నా సౌమ్యరంగ కూడా అదే నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో దారి పల్లెటూరు మాస్ పాత్రలో నాగార్జునను చూపించడానికి దర్శకుడు రెడీ అవుతున్నారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ని తీసుకుంటారని తెలుస్తుంది. నా సౌమ్యరంగలో ఆషికా నాగార్జున జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందంతో పాటు నటనతో కూడా ఆషికా అదరగొట్టారు. దాంతో ఆమెకు రెండో ఛాన్స్ వచ్చింది. కింగ్ ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా తీసుకోబోతున్నారని సమాచారం. గతంలో నాగార్జున గారికి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన కీరవాణి గారు తాజాగా నా సౌమ్యరంగ మూవీ కూడా అద్రిపోయే పాటలు మ్యూజిక్ ని ఇచ్చారు. అందుకే ఈ సినిమాకి కూడా ఆయననే తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున గారే స్వయంగా నిర్మించడానికి సలహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం వస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథ కూడా సంక్రాంతి సమయంలో సాగే పోటీల మీద ఉంటుంది. 1980 కాలంలో జరిగే రబ్ద్ మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన కథ అని తెలుస్తుంది. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఈ చిత్రంపై అప్డేట్ ఎప్పుడిస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.